ఏ ఊరు అండి ఇది? ఇది ఎమ్మిగనూరు సార్. ఎమ్మిగనూరు ఇది. మా సైడ్ ఒక గత 30 రోజుల నుండి నల్లి ఉధృతి చాలా ఎక్కువ ఉంది. అన్ని కొనలు మాడిపోతున్నాయి. ఇట్లా ఎన్ని మందులు కొట్టినా కూడా మాకేం రెస్పాన్స్ కావడం లేదు, రిజల్ట్ కూడా రావడం లేదు. మంచి మంచి మందులు కొడుతున్నా కూడా ఎకరాకి 2500. సో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఇట్లా ఉందన్న? ఎమ్మిగనూరు ఏరియా మొత్తం అంతా, ఎమ్మిగనూరు అనేం లేదు, ఈ కాన్స్ట్రక్షన్ మొత్తం అట్లానే ఉంది. ఈ వాతావరణంకి ఒక 30 రోజుల నుండి ఉధృతి చాలా ఎక్కువైంది, నల్లి ఉధృతి చాలా ఎక్కువ ఉంది. సో అసలు ఇంకా కాసే పరిస్థితి లేదు, ఇంకా లేదు, ఇంకా ఇక్కడికే జీరో, ఇంకా స్టాప్. ఇవన్నీ ఏమన్నా ఉంటే ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు యావరేజ్? 5-10 క్వింటాలు అంతే ఒక ఎకరాకి. అంతకు మించి ఇంకా లేదు. బాగా వస్తే 12-13 అంతే, ఇంకా అంతకు మించి ఇంకా లేదు. ఓప్స్ కూడా లేవు. తోటలు మొత్తం ఇదే పరిస్థితి. టైంలోనే నల్లి ఎక్కువైంది. మామూలుగా మొన్నటి వరకు ఏమనుకున్నారు? మొన్నటి వరకు బాగానే ఉండేది, రేట్లు లేకపోయినా కూడా ఏదో మందులు కొట్టుకుంటే కవర్ అవుతుందిలే. మళ్ళీ ఇప్పుడు మంచి కాసే టైం కదా, డిసెంబర్ నెలలో, డిసెంబర్ జనవరి, ఈ టైంలోనే ఈ నల్లి ఉధృతి ఎక్కువయ్యి కొనలన్నీ ఇట్లా మాడిపోతున్నాయి. మరి ఇప్పుడు పొలాలు మొత్తం కోసేస్తున్నారు కదన్న, ఆ కోసిని దున్నేసి మొక్కజొన్న అట్లాంటివి వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంక ఇప్పుడు అంతర పంటగా వేసుకుంటున్నాం దీంట్లోనే, ఇంకా ఓకే లేదన్నట్టుగా వదిలేయడానికి రాదు కదా. అవును, ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి వీటి కోసం అంతర పంటగా వేసుకొని చేస్తున్నాం. సో ఇదండి ఇక్కడ ఎమ్మిగనూరు మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇంకో 15-20 రోజుల్లో మాక్సిమం ఇక్కడ మొత్తం 20 days అంతే, మొత్తం క్లోజే. నాటేస్తున్నాం అంటే క్లోజే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే కనుక అందరి పొలాలు కూడా అంతే ఉన్నాయి, మొత్తం రెడ్డిష్గా అయిపోయి మొత్తం కూడా మాడిపోయి ఇవ్వండి ఇట్లా అయిపోతున్నాయి అనమాట. సో మన పొలాలు కూడా మీ ఏరియాలో కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఆగుతుంది, అందుకే కొంచెం రేట్లు కదులుతున్నాయి అంటారా? సో రేట్లు కదలడానికి కూడా ఇది ఒక రీజన్ కూడా ఉండొచ్చు అండి. ఫ్యూచర్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.